హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. కొత్త లోక మూవీ రివ్యూ. బేసిక్గా ఈ సినిమా పేరు లోక, కాకపోతే మనోళ్ళు కొంచెం తెలుగుదనం యాడ్ చేద్దామని చెప్పి కొత్త లోక అని పెట్టారు. తెలుగుదనం యాడ్ చేయడం వరకు ఓకే, కానీ ఈ కొత్త లోక అనే పదానికి అర్థం ఏంటో నాకైతే సరిగ్గా అర్థం కాలేదు. అదేదో కంప్లీట్గా కొత్త లోకం అని క్లియర్గా పెట్టుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మలయాళం సినిమా, దాన్ని తెలుగులోకి డబ్ చేశారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు, ఇది ఒక టిపికల్ సూపర్ హీరో మూవీ. సో సూపర్ హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో వచ్చేసి కళ్యాణి ప్రియదర్శన్ యాక్ట్ చేశారు. అలాగే మన ప్రేమలో హీరో నాస్లన్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. కంప్లీట్ గా ఆయన హీరో క్యారెక్టర్ నేను చెప్పలేను, కానీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్. అయితే ఈ కొత్త లోక అనే మూవీ ఒక మూవీ కాదు, చాలా పార్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పార్ట్ ఇది. ఈ ఫస్ట్ పార్ట్ లో చంద్ర అనే సూపర్ ఉమెన్ గురించి మనకు క్లియర్ గా చూపించారు. అయితే కథ విషయానికి వస్తే 20 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఒక ప్లేస్ లో ఉండలేని ఒక సూపర్ ఉమెన్ స్టోరీ ఇది. నార్మల్ పీపుల్ సూపర్ పవర్స్ ఉండే పీపుల్ గా ఎలా మారారు, అలా మారాల్సిన అవసరం ఏమొచ్చింది, అండ్ మారిన తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది సినిమా. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఇలాంటి మూవీస్ మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే ఇవన్నీ మార్వెల్ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్. ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఏదైనా చెప్పాలి అంటే ఈ సినిమాకి జాక్స్ బెజా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ శాండీ క్యారెక్టర్ ఉంటుంది, అదే మన లియోలో చాక్లెట్ కాఫీ అంటుంటారు కదా, ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బాగుంది. ఆ క్యారెక్టర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే సూపర్ ఉమెన్ లో ఉన్న సూపర్ పవర్ ని రివీల్ చేసే విధానం ఒకటి ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ నెరేషన్ ఉంటుంది సినిమాలో. ఆ నెరేషన్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఎండ్ టైటిల్స్ లో ఒక ఇంపార్టెంట్ క్యామియో అపియరెన్స్ ఉంది, అది కూడా చాలా బాగుంది. అలాగే మంచి చెడు అనేది ఏముండదు, మనం చూసే విధానాన్ని బట్టి ప్రతిదీ మారిపోతూ ఉంటుందని చెప్పి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం స్టూడియోలో తీశారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తీసింది స్టూడియోలో, రియల్ లొకేషన్ లో కాదు అనే విషయం మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఫస్ట్ 20 minutes ఒక రకమైన లైటింగ్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఫేస్ మీద రెడ్ లైట్ వేశారు, అది ఎందుకు అనేది నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఇంకా లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ క్యామియో అపియరెన్స్ ఉంది, అది వన్ ఆఫ్ ద మలయాళం స్టార్ హీరోది. అది సినిమా మధ్యలో వచ్చి ఒక 20 minutes ఉంటుంది. ఆయన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రం చాలా అంటే చాలా అన్వాంటెడ్ అనిపించింది. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పుకోవాలంటే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాటి బ్యాక్ స్టోరీ ఏంటి, వాటికి మెయిన్ క్యారెక్టర్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ సినిమా చాలా బాగుంది, ఎందుకంటే మిమ్మల్ని థరోలీ ఎంగేజ్ చేస్తుంది సినిమా. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ లెవెల్లో అండ్ ఎడిటింగ్ లెవెల్లో ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాకపోతే అందరి పెర్ఫార్మెన్సెస్ ని కన్సిడర్ చేసుకుంటే టాప్ లో శాండీ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో ఆయన పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడు వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. ఈ వారం మీరు ఏదైనా మంచి సినిమా థియేటర్లో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి కొత్త లోక చూడొచ్చు. నన్ను అడిగితే ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూడడం కన్నా థియేటర్లో చూడడమే చాలా బెటర్. ఎందుకంటే ఆ స్టూడియో సెటప్ కానీ, లైటింగ్ కానీ, లేదంటే విఎఫ్ఎక్స్ కానీ మనకి టీవీలో కన్నా బిగ్ స్క్రీన్ మీద చూస్తే చాలా మంచి ఫీల్ ఇస్తాయి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.